కామారెడ్డి జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం. గాంధారి పోలీస్ స్టేషన్లో కానిస్టేబుళ్లుగా పనిచేస్తున్న రవి, సుభాష్ తెల్లవారుజామున పెట్రోలింగ్ చేస్తూ రోడ్డు పక్కన నిలబడ్డారు. ఈ సమయంలో ఒక కారు అతి వేగంగా వారిపైకి దూసుకొచ్చింది. దీంతో కానిస్టేబుల్ రవిగాల్లో ఎగిరిపడి మృతి చెందాడు. కారును ముందుగానే గమనించిన సుభాష్ పక్కకి పరిగెత్తగా ప్రాణాలు దక్కాయి. శోక సముద్రంలో రవి కుటుంబం. కనబడుతుంది మన బండి కనబడుతుంది. అది ఇప్పుడు తీస్తే వీడియోలో తీయలేదు కదా. ఆగిపోతే అయిపోతుండే మీ దగ్గర చూసిండు కానీ ఉరికేలోపే కథం అనుకున్నాడు. సరిపోలేదు ఆయన రన్నింగ్ రన్నింగ్. సుభాష్ కూడా చనిపోయేటోడు. అవును ఈజీగా స్పీడ్కి అది రాదు మన దగ్గర. ఇది చాలా క్లారిటీగా ఉంది. సుభాష్ కూడా ఎగిరిపడ్డాడు. అంత స్పీడ్ లోపలికి వెళ్ళిపోయింది. ఇంకా మిగతా పోలీసులు కూడా ఉన్నారు. వాళ్ళు తప్పిపోయింది ఈయన కలిగి ఈయన చనిపోవడం జరిగింది. కమ్మర్ సుభాష్ గ్రామ మైలాపూర్ మండల లింగంపేట. అయితే ఈయన మా అల్లుడు రవి గాంధార్లో సివిల్ కానిస్టేబుల్గా డ్యూటీ చేస్తూ గత 5-6 నెలలకు డ్యూటీ చేస్తూ రాత్రి డ్యూటీలో పెట్రోలింగ్ చేస్తుండగా కారు వచ్చి తాగి తప్పి ఆయన్ను బుద్ధి చంపేసింది. ఈత చంపడం జరిగింది. రవి మా అల్లుడి పేరు రవి, నా పేరు సుభాష్. అన్నీ ఒకటే తిరిగి పెట్టాము. లాస్ట్ మళ్ళీ ఎప్పుడు అంటే లాస్ట్ అయిపోయినప్పుడు फोटो दिखते लास्ट को आते ने मंदिर फोटो
ఫ్యాటల్ యాక్సిడెంట్ జరగడం జరిగింది. ఈరోజు దురదృష్టకర సంఘటన. అది 19:20 మా మిడ్ నైట్లో 2:50 గాంధార్ పోలీస్ స్టేషన్లో విధులు నిర్వహిస్తున్నటువంటి రవి మరియు సుభాష్ అనే కానిస్టేబుల్ బ్రూకోర్టు విధులు నిర్వహిస్తూ గాంధార్ బస్టాండ్కు ఆపోజిట్లో ఉన్నటువంటి కిరాణా షాప్ దగ్గర పాయింట్ బొట్టుకు చెక్ చేస్తున్న క్రమంలో ఒక హోండా సిటీ కార్ వచ్చేసి డాష్ ఇవ్వడం జరిగింది. దీంట్లో సుభాష్కు ఎడమకాలు గాయమైంది. రవి అక్కడికక్కడే స్పాట్లో చనిపోవడం జరిగింది. దీన్ని ఏమంటే గాంధార్ ఎస్ఐ గారు అక్కడే ఉండడం వల్ల ప్రత్యక్షంగా చూసి వాళ్ళు ఇమీడియట్లీ మాకు ఇన్ఫర్మేషన్ ఇవ్వడం వల్ల సిఐ సదాశివ్ గారు, నేను మరియు డిఎస్పీ ఎల్లారెడ్డి గారు ప్రమాద స్థలాన్ని పరిశీలించి వాళ్ళ యొక్క బంధువులకు ఇంటిమేషన్ చేయడం జరిగింది. మన శవాన్ని శవపరీక్ష నిమిత్తం గవర్నమెంట్ హాస్పిటల్కు పంపడం జరిగింది. వాళ్ళ భార్య సౌఖ్య యొక్క ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేయడం జరిగింది. దీంట్లో అక్యూజ్డ్ పైన తగిన చర్యలు తీసుకోవడం జరుగుతుంది.